జ్యేష్ఠ శుక్ల ఏకాదశి వైశిష్ట్యం. శుక్లైకాదశిని నిర్జలైకాదశి అని అంటారు. శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ గురుభ్యో నమః. ఈ ఏకాదశి జూన్ 17 తేదీన వచ్చింది. ఈ ఏకాదశిని గురించి కేదారఖండంలో ఒక చక్కని కథ ఉన్నది. పూర్వం కుంతీ పుత్రుడు భీముడు కేదారేశ్వర దర్శనానికి వెళ్ళాడు. ఈశ్వరుడు భీమునికి ప్రత్యక్షమై రేపు జ్యేష్ఠ శుద్ధ ఏకాదశి అని, ఆ రోజంతా ఆచమన జలం తప్ప మరేమీ స్వీకరించడానికి, మంచినీరు కూడా ఆచమనానికి తప్ప త్రాగకుండా ఉపవాసం ఉండి తనను అర్చిస్తే శాశ్వత కైవల్యం లభిస్తుందని చెప్పాడు. భీముడు భోజన ప్రియుడు. దానితో గుండెలో రాయి పడినట్లయింది. అప్పటికి సరేనన్నాడు. తీరా ఏకాదశి ఉపవాసం ప్రారంభం కాగానే ఆకలికి ఓర్చుకోలేక మరల శివుని ప్రార్థించాడు. శివుడు పాలు త్రాగవచ్చని అనుమతినిచ్చినాడు. భీముడు పాలు త్రాగి కూడా ఆకలికి ఓర్చుకోలేక మరలా శివుని ప్రార్థించాడు. శివుడు ఫలహారం, కేవలం పళ్ళు మాత్రమే చేయడానికి అనుమతిచ్చాడు. భీముని ధర్మమా అని నిర్జలైకాదశినాడు కూడా శరీరం సహకరించని వారికి పాలు, పళ్ళు తీసుకునే అవకాశం లభించింది. ఆరోగ్యం సహకరిస్తే మాత్రమే సంపూర్ణముగా ఉపవాసం ఉండి శివుని పూజించిన వారికి ఈ లోకంలో భోగజ్ఞానాలు, అనంతరం ముక్తి లభిస్తాయి. విష్ణువును పుష్పాలతో పూజిస్తే, ఆపై దానాలు చేస్తే సంవత్సరంలోని 24 ఏకాదశులు ఉపవాసం ఉన్న మహాఫలం లభిస్తుంది. బ్రహ్మశ్రీ వద్దెపర్తి పద్మాకర్ గురుదేవుల గారి ప్రవచనముల నుంచి సేకరించిన సమాచారం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ధన్యవాదములు.